గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్ అండ్ మై డియర్ వెల్ విషర్స్. ఇవాళ ఒక విశేషమైన కోర్సును మీకు ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఇవాళ మేము ముందుకు వచ్చి కూర్చున్నాం. ఎందుకంటే ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజెస్, ఇవాళ మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ దాదాపు అబాలిష్ అయిపోయింది. ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ద్వారానే అన్ని రకాల చిన్న బిజినెస్ నుంచి పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు కూడా కంప్యూటర్స్ మీదనే బేస్ అవుతున్నారు. ఎందుకంటే ఎనలైజేషన్ కోసం కానీ లేకపోతే రిపోర్ట్స్ జనరేషన్, యాక్యురసీ అండ్ జెన్యూన్ రిపోర్ట్స్ ఇమీడియట్గా మన ముందు ప్లేస్ కావాలంటే మనం కంప్యూటర్ని ఆశ్రయించక తప్పదు. ఎందుకంటే ఇవంతా ఏ డామినేషన్స్ అయిపోతున్నాయి, కంప్లీట్ ఇవన్నీ ఏ లింక్డ్. కాబట్టి ఏంటంటే ఇవాళ టైంను మనం కౌంట్ చేసుకుంటే ఎంత తొందరగా మనం రిజల్ట్ని మనం ముందుకు పెట్టుకోగలిగితే అంత స్పీడ్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, మన భవిష్యత్ కార్యక్రమానికి ఒక రూపు తీసుకోగలుగుతాం. కాబట్టి ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు బీకామ్ పాస్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏమి చేసినా కూడా అకౌంటింగ్ నాలెడ్జ్ త్రూ సిస్టమ్ ద్వారా లేకపోతే యు మే నాట్ బి గివెన్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ దోస్ పీపుల్. సో కంపల్సరీగా మీరు అకౌంటెన్సీ నేర్చుకోవాలి. దాంట్లో కూడా ఎన్నో రకాల ప్యాకేజ్ ఉన్నాయి. అందులో టాలీ అనేది ఒక ఈజియెస్ట్ ప్యాకేజ్. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ యూజర్. ఎనీబడి కెన్ విత్ ఆర్ వితౌట్ కామర్స్ బేస్ కెన్ లెర్న్ అకౌంటెన్సీ అండ్ కెన్ మేక్ యూజ్ అఫ్ ఇట్ ఇన్ దేర్ ఎర్నింగ్. సో అందుకని ఏంటంటే దీంట్లో ఇవాళ ఒక విశేషమైన కోర్స్ ఏంటంటే మాస్టర్ అకౌంటింగ్ కోర్స్. మాస్టర్ అకౌంటింగ్ అంటే నిజంగా అతను మాస్టరే అవుతాడు. ఎందుకంటే అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు అతనికి వస్తుంది. ఎందుకంటే కేవలం మీ బీకామ్ క్వాలిఫికేషన్ తోటే యూ కెన్ బికమ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా ఉంటుంది? డాటా నుంచి ఫైనలైజేషన్ వరకు, దాని అనాలిసిస్కి తీసుకెళ్ళడం వరకు, తర్వాత మేనేజ్మెంట్కి యొక్క డెసిషన్స్ తీసుకోవడంలో 100% సహకరించే వ్యక్తి అవుతాడు. అంటే కేవలం ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కోసమో, జిఎస్టీ కోసమో అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఫైల్ చేయించి చేతులు దులుపుకోవడం కాదు. అడుగడుగున బిజినెస్ స్టార్టింగ్ మినిట్ నుంచి ఎండింగ్ మినిట్ వరకు కూడా తన దృష్టి ఆ బిజినెస్ మీద ఉంటుంది. ఎప్పుడు ఏ సమాధానం అయినా సమాధానం చెప్పగలుగుతాడు. క్యాష్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతాడు. మిస్అప్రాపరేషన్ ఎందుకైందో చెప్పగలుగుతాడు. ఇవన్నీ కూడా కంట్రోలింగ్ చేయగలుగుతాడు. మనందరికీ బాగా తెలుసు, అకౌంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ది బిజినెస్. మనకు బ్యాక్ బోన్ లేకపోతే మనం వీ కెనాట్ ఏబుల్ టు సిట్ అండ్ డూ అవర్ వర్క్స్. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్ లేకుండా సంస్థ లేదు. మరి వాళ్ళ బీకామ్ సరిపోదని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, సిఏలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ అదే పొజిషన్ దొరుకుతుందా? అకౌంటెంట్ అనిపించుకోగలుగుతున్నాడు అంటే కాదనే చెప్పగలుగుతాం. ఎందుకంటే అకౌంటెంట్ అంటే ఏంటి? పర్సన్ హూ ఈజ్ క్యాపబుల్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్స్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్, ట్యాక్స్ అథారిటీస్, బ్యాంకర్స్ హూ ఎవర్ నీడ్ దెమ్. కానీ ఆ డెఫినేషన్ మనకు గుర్తుందా? అసలు ఆ డెఫినేషన్ ఏంటో మనకు అర్థమైందా? ఎందుకంటే ఏదో తూతు మంత్రంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే దాదాపు 7 సంవత్సరాలు కామర్స్ తోటి కలిసి ప్రయాణం చేసిన నడక కంప్లీట్ మర్చిపోయినట్టు అయిపోయింది. ఇవాళ అకౌంటెంట్గా ఇవాళ 14-15 సంవత్సరాలుగా ఒక డాటా ఆపరేటర్గా, ఒక జూనియర్ అకౌంటెంట్గా కంటిన్యూ అవుతున్న మనుషులు ఉన్నారు. ఎదగడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదా? ఎదగడానికి అతనికి అవకాశం దొరకలేదు అనేది $100 క్వశ్చన్. ఎదగాలంటే మనిషి ఒక కోచింగ్ సెంటర్కో ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మీరు పనిచేస్తున్న పనిలోనే మీరు కనుక దాన్ని డీప్గా కనుక చూడగలిగితే అక్కడే అద్భుతాలు మీకు కనిపిస్తాయండి. యూ కెన్ బికమ్ వితౌట్ ఎనీ సపోర్ట్, యూ కెన్ స్టాండ్ వితౌట్ ఎనీ సపోర్ట్. కానీ అది మనం చేస్తున్నామో చేయట్లేదు. టైం చూసుకుంటున్నాము, వెళ్ళిపోవడానికి 6 అయింది, వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ నిజమైన స్టడీ సెంటర్లు కాదండి. నా దృష్టిలో నాకున్న అనుభవం ప్రకారం చెప్తాను ఏంటంటే నిజమైన స్టడీ సెంటర్ ఈజ్ యువర్ వర్కింగ్ ప్లేస్. ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అదే నిజమైన వర్కింగ్ ప్లేస్. అక్కడ మాత్రమే మీరు నేర్చుకోగలుగుతారు, అక్కడ మాత్రమే మీరు ఉన్నతిని సాధించగలుగుతారు. అది ఎవరికి తెలుసు? ఇవాళ మన లెక్చరర్స్ చెప్పట్లేదు.
లెక్చరర్ ఏదైనా డౌట్ అడిగితే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యూ మే నాట్ గెట్ ఇన్ ది ఎగ్జామినేషన్, ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ డిస్టర్బ్ ది క్లాస్, లెట్ మీ కంటిన్యూ ది క్లాస్. ఇదా చెప్పేది. అంటే ఎగ్జామినేషన్ రాయడం కోసమే నేను కాలేజీలో చేరి పుస్తకాలు చదువుతున్నానా? ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదా? మరి నేను చదువుకున్న చదువులు డిగ్రీలో నాకు ర్యాంక్ వచ్చింది, కానీ నన్ను ఎవడు ముందుకు రానివ్వట్లేదే, మీరు వర్క్ చేస్తారంటే నాకు అవసరం లేదు పో అంటున్నాడు. అంటే మరి ఏంటి, నేను ఎగ్జామ్ పాస్ అయ్యే ఉపయోగం ఏంటి? నేను నా సర్టిఫికెట్ ఫోటో కట్టించి ఇంట్లో గోడకు తగిలిస్తే ప్రతిరోజు నన్ను వెక్కిరిస్తా ఉంది. అది ఇంత కష్టపడి కష్టార్జితాన్ని కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి నువ్వు నన్ను సాధించుకున్నావు ఇలా గోడెక్కించడానిక? ఏ ఫలితం నువ్వు సాధించావని ఎక్కిరిస్తా ఉంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను రోజు అని స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కానీ మళ్ళీ వెంటనే మర్చిపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ టాలీ ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ కోర్సు, ప్రివిలేజ్డ్ కోర్సుని ప్రవేశపెట్టిపోతున్నారు. దాంట్లో ద మాస్టర్ అకౌంటెంట్. ఈ మాస్టర్ అకౌంటెంట్ ద్వారా ఏమవుతుందంటే మీరు జిఎస్టీ ఒక కంప్లీట్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడండి. అంటే మా ముందు స్టెప్లో ఉంటారు వాళ్ళు, మా ముందు మా వెనక సీట్లో వాళ్ళు ఉంటారు. అంటే దాదాపు ఆల్మోస్ట్ మా డ్యూటీ అంతా వాళ్ళే చేసినట్టు. ఫైనల్గా మేము ఫినిషింగ్ టచ్ చేసి ఇచ్చినట్లు లెక్క. సో ఆ విధంగా అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆడిటర్ కానీ కన్సల్టెంట్ కానీ ప్రైమ్ పర్సన్స్ కాదండి, ఏ బిజినెస్ సంస్థ కానీ. ఎందుకంటే అన్ని చూడగలిగిన వాడి అకౌంటెంటే, ఏది అపశృతి జరగకుండా కంట్రోల్ చేయగలిగిన వాడి అకౌంటెంటే. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్కి సరైన అవకాశం ఇస్తే మీ సంస్థను ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళగలుగుతాడు. యాజమాన్యం నమ్మాలి, అతనితో చేయించాలి. కానీ మనమే సరిగ్గా లేనప్పుడు యాజమాన్యం మనల్ని ఎట్లా నమ్ముతుంది? నమ్మలేదు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఒక ప్రెస్టేజ్, మీరు అడ్మినిస్ట్రేటర్ కాగలుగుతాడు. తర్వాత మీరు జిఎస్టీ ప్రాక్టీస్ చేయాలని తపన ఉందా? జిఎస్టీ ప్రాక్టీషనర్ కాగలుగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కాగలుగుతారు. మంచి కరెస్పాండెన్స్ చేయగలుగుతారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ జిఎస్టీ నుంచి నోటీసులు వస్తే దాన్ని చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. దానికి తగిన డాక్యుమెంటేషన్ మీరు రెడీ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ కెన్ బి ప్రిపేర్డ్ బై యూ వితౌట్ టేకింగ్ ఎనీ అసిస్టెన్స్, వితౌట్ ఎనీ ఎల్డర్లీ అడ్వైస్. ఇన్ని రకాల కోర్సెస్. దీంట్లో ఏంటంటే 8 లెవెల్స్లో సర్టిఫికెట్లు ఉంటాయండి. 8 లెవెల్స్లో ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసిన తర్వాత 8 లెవెల్స్ సర్టిఫికెట్లు ఇస్తారు. 8 లెవెల్తో పాటు కంబైన్డ్కి ఇదంతా కలిపి ఒక మాస్టర్ సర్టిఫికెట్ ఇస్తారండి. దీంతో ఏంటంటే మీరు గల్ఫ్ కంట్రీస్లో అకౌంటెంట్గా పోస్ట్కి వెళ్ళడానికి కూడా ఈ సర్టిఫికెట్, ఇది డిజిటల్ సర్టిఫికెట్ అండి. ఈ డిజిటల్ సర్టిఫికెట్ మీకు ఎక్కడ కూడా వెళ్ళినా కూడా మీరు ఇన్ నాట్ క్యారీ ఇట్. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు నిజమైన సర్టిఫికెట్, నిజమైన క్యాపబిలిటీ మీకు ఉందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేయడానికి ఈజీగా డిజిటల్ కాబట్టి ఎక్కడైనా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికెట్. కాబట్టి ఇది చాలా అమోఘమైన కోర్స్ అండి. కేవలం సంవత్సరాల తరబడి, ఒక 7 సంవత్సరాల కామర్స్తో కలిసి కాపురం చేసిన మీరు ఇవాళ మీ ఫ్యూచర్ ఏంటో మీరు నిర్ణయించుకోలేకపోతున్నారు. మీరు ఆశించింది ఏది మీరు పొందలేని స్టేజ్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇవాళ కేవలం ఒక 3 నెలలు 300 అవర్స్ అండి. 300 అవర్స్ మాతో కలిసి ప్రయాణం చేయండి. మా మీద నమ్మకం పెట్టుకుని, ఈ కోర్సును అందించే టాలీ కంపెనీ మీద నమ్మకం పెట్టుకుని మాతో కలిసి ప్రయాణం చేయండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకే అర్థమైపోద్ది. తర్వాత ఏంటంటే మీకు ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారండి. ఖచ్చితంగా వాళ్ళ ద్వారానే మీకు అన్ని రకాల హామీలు నేను ఇప్పించగలుగుతాను. రేపు 10th నుంచి ఈ కోర్సు స్టార్ట్ అవుతుందండి. దీంట్లో అన్ని రకాలుగా. తర్వాత ఏంటంటే దీంట్లో స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తున్నామండి. ఎవరైతే క్యాపబుల్ ఉంటారో, ఎవరైతే ఎకనామికల్గా పూర్ ఉండి క్యాపబుల్గా ఉంటాడో వాళ్ళకి డెఫినెట్గా స్కాలర్షిప్ ఉంటుంది. కాబట్టి ఈజీగా చదువుకోగలుగుతారు. ఒక్కసారి ఈ కోర్సుని మీరు పరిశీలిస్తే మీరు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారో తెలిసిపోతుంది. ఆఖరికి ఏంటంటే మీరు సిస్టమ్ ఆపరేషన్ కూడా మీరే చేసుకోగలుగుతారు. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ట్రబుల్ షూటింగ్ కూడా మీరే చేసుకోగలుగుతారు. ఎక్కడ ఎవరి సహకారం మీకు అక్కడ టెక్నికల్ సపోర్ట్ కూడా దీంట్లోనే ఉంటుందండి. అన్ని రకాలుగా అడుగడుగునా టాలీ కంపెనీ సపోర్ట్ ఉంటుంది ఈ కోర్స్కి. ఖచ్చితంగా ఏంటంటే రేపు 10th నాడు ఫస్ట్ బ్యాచ్ లాంచ్ అవుతుందండి. ఈలోగా తర్వాత ఏంటంటే రేపు సండే, రేపు వచ్చే సండే నాడు అసలు ఈ కోర్సు గురించి విపులీకరించి, అంటే ఏమేమి ఉంటాయి, ఏమేమి కవర్ అవుతాయి, మీరు ఎక్కడికి రీచ్ కాగలుగుతారు అనేది వివరణాత్మకంగా నేను మీకు డెమో క్లాసుని అరేంజ్ చేస్తానండి. తర్వాత డెమో అయిన తర్వాత మీరు అక్రాస్
టేబుల్ మీరు అడిగేయచ్చు. నేను మీ క్వశ్చన్ అన్నట్లుగా ఆన్సర్ చేస్తాను. ఖచ్చితంగా ఇది చాలా పర్పస్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుందండి. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఈ డెమో క్లాస్ సీరియస్గా చెప్తున్నాడు. ఎందుకంటే నా అనుభవం ఏంటంటే డెమో క్లాస్ అనగానే 100 మంది రిక్వెస్ట్లు వస్తాయి, 100 వస్తాయి రిక్వెస్ట్లు, కానీ వచ్చేది 10 మంది 15 మంది అటెండ్ అవుతారు. అంటే యాక్చువల్గా ఇది ఎగతాళి అనుకోకండి. ఎందుకంటే ఒక మంచి కోరి ఒక విషయాన్ని తెలుసుకొని ప్రయత్నంలో మీరు సీరియస్గా ఉంటేనే ముందుకెళ్ళగలుగుతారు. అంతేగాని ఏదోలే ఓ రిక్వెస్ట్ పడేస్తే వాళ్ళు సావాల్సి వస్తారంటే దానివల్ల నా టైం వేస్ట్, తర్వాత ఇవన్నీ మీకు మీకు లింకులు పంపించడం వేస్ట్, ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత అందుకని ఏంటంటే ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు హియర్ అబౌట్ ది డెమో క్లాస్, ఏముంటాయి కంటెంట్స్ ఏముంటాయి, ఇది మనకి సూటబుల్గా ఉంటుందా లేదని చూసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ పెట్టండి. నేను ఆ లింక్ పంపిస్తాను. తర్వాత ఏంటంటే టైం కూడా నేను రేపు సాటర్డే కదా, రేపే నేను అనౌన్స్ కూడా చేస్తాను. మరి ఇంకొక వీడియో ద్వారా మీకు టైం అనౌన్స్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే దీంట్లో ఉండదండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్లో ఈ పర్ఫెక్ట్నెస్ ఉండదు. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి కేస్ స్టడీస్ తోటి ఈ కోర్సును నడుపుతామండి. కాబట్టి ఏంటంటే మీకు ఆన్లైన్లో ఏమి ఇది కావు. ఎందుకంటే దీంట్లో కరస్పాండెన్స్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఆన్లైన్లో ఏ విధంగా కూడా సూటబుల్ కాదు. మీరు ఒక 3 months కనుక కాన్సన్ట్రేటివ్గా రెగ్యులర్గా ఉండి నేర్చుకుని మీకు మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఇది ఒక ప్రయోగం చేద్దాం. ఎన్నో కోర్సులు చేసాం, ఇవాళ ఈ 3 months మనం కష్టపడదాం. మన భవిష్యత్తు ఏందో మనం నిర్ణయించుకునే అవకాశం మనకు దొరుకుతుంది అనుకుంటే మీరు డెమో క్లాస్ అటెండ్ అవ్వడానికి యూ ప్లీజ్ సెండ్ ఏ రిక్వెస్ట్ త్రూ వాట్సాప్ ఓన్లీ. అంతేగాని మీరు వీడియో చూసి కింద కామెంట్లో రాస్తే అది నాకు సాధ్యం కాదు. కాబట్టి వాట్సాప్ చేయండి. అట్లని మీకు కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్ కూడా మీరు నాతో మాట్లాడండి, స్వయంగా మాట్లాడితే కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను ఆన్సర్ చేస్తాను. కాబట్టి ఇది వాల్యుబుల్ కోర్సుని, ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కావాలంటే మాత్రం దిస్ ఈస్ ద సూటబుల్ కోర్స్. యూ కెన్ హియర్ ద రిమైనింగ్ వర్డ్స్ ఇన్ ఫుల్, అన్ని రకాలుగా దీంట్లో ఉన్న లెవెల్స్ ఏంటి, ఆ లెవెల్స్ ఏమేమి కవర్ అవుతాయి, అవన్నీ కూడా మీకు విపులీకరించి రేపు సండే డెమో క్లాస్లో నేను చెప్తాను. కాబట్టి టిల్ దట్ మూమెంట్ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.